రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం ఈ వీడియో వచ్చేసరికి మిరప తోటలన్నీ కూడా దగ్గర దగ్గర 90 రోజులు పైబడి ఇంకా ఎక్కువ 100 రోజుల తోటలు కూడా అవస్తా ఉన్నాయి. సో మనం కంటిన్యూస్గా మనము ఫస్ట్ 1 నుంచి 30 రోజుల వరకు, దాని తర్వాత 30 నుంచి 60 రోజులు, సో 60 నుంచి 90 రోజుల వరకు కూడా వీడియోలు చేస్తున్నాం. సో ఈ 90 రోజుల లోపల కూడా చాలామంది రైతులు మంచిగా మనం చెప్పిన టెక్నికల్స్ని వాళ్ళకి అవసరమైన సందర్భాన్ని బట్టి కొంతమంది రెగ్యులర్గా కూడా వాడుకునే సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో మనం లాస్ట్గా చెప్పింది ఏంటి, సక్సెస్ కానీ ట్రేసర్ కానీ దాంతోపాటుగా టెక్నికల్స్ మనం చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మనం సక్సెస్ ఎండ్యూరర్ అనేది మనం చివరిగా చెప్పింది. సో దాని తర్వాత ఇప్పుడు మనము ఈ వీడియోలో సరికి 90 నుంచి 130 రోజుల మధ్యలో కొట్టుకోవాల్సిన మంచి టెక్నికల్స్. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కూడా ప్రతి తోటల్లో కూడా ఒక కాప్ అనేది సెట్ అవుద్ది. 10 క్వింటాల 15 క్వింటాల ఎంత అనేది సెట్ అయింది. సో ప్రజెంట్ మన తోట కూడా మీరు గమనించవచ్చు. సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఒక కాప్ సెట్ అవ్వడం జరిగింది. మనకు వచ్చిన పైన పచ్చికాయ ఉంది, దాని తర్వాత కింద కూడా పండుగ అవుతా ఉంది. సో ఇది వచ్చేసరికి ఆస్కార్ 909 వెరైటీ, ఒక 1500 మొక్క ఈ మధ్యలో మనం మొదట్లోనే వేయడం జరిగింది. సో గమనిద్దాము, రైతులకు కూడా ఈ సంవత్సరం పరిచయం చేద్దాం అనే కాన్సెప్ట్లో. సో బ్రహ్మాండంగా కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా రావడం జరిగింది. సో దీని గురించి ప్రత్యేకంగా మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక 90 నుంచి 130 రోజుల మధ్యలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి పైన ఇగురులు మాడిపోయే ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకి ఈ పూతలో పురుగు అనేది కూడా స్టార్ట్ అయింది, నల్లతామర పురుగు అనేది కూడా స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి మనం ఎక్స్పోనస్ సీజ్మెట్ కాంబినేషన్ మనం స్ప్రే చేసాం. సో రైతులకు కూడా నేను కొన్ని కాంబినేషన్స్ ఇక నుంచి కొట్టుకోవాల్సిన కాంబినేషన్స్, తెల్లదోమకు సంబంధించి కానీ నల్లతామర పురుగు కానీ, ఈ నల్లి జాతులు అయితే ఎర్ర నల్లి కానీ పచ్చ నల్లి కానీ ఈ తెల్ల నల్లి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఒక 6 కాంబినేషన్స్ మంచిగా చెప్తా. సో వీటిల్లో మీకు నచ్చినట్టుగా మీకు అవసరాన్ని బట్టి మీకు సందర్భాన్ని బట్టి మీరు స్ప్రే చేసుకోండి. సో దీంతో పాటుగా మళ్ళీ మనము న్యూట్రియన్స్, ఇగురు మందులు, దాంతోపాటుగా పూత రావడానికి, పూత పింద రావడానికి కూడా ఖచ్చితంగా మనం మందులు స్ప్రే చేసుకుంటూ ఉండాలి డెఫినెట్గా. దానికి మనం వసుదాన్ని తీసుకొచ్చాం తక్కువ రేట్లో. ఎందుకంటే ఇప్పుడు నల్లతామర పురుగు మందు కొట్టడానికి ఏమో ప్రతిదీ కూడా 1500 పైన అవుతూ ఉంటుంది. దానికి ఎర్రనల్లి మందు కానీ ఈ నల్లి జాతుల మందులు కూడా కలిపితేనే అది ఎట్లయినా కూడా 400 పైన ఒక 600 వరకు అవుతూ ఉంటాయి. సో మరి వీటితో పాటుగా మనము కొట్టేటప్పుడు ఒక తక్కువ రేట్లో మనం ఒక న్యూట్రియన్స్, అంటే మనకి ఇగురు రావాలి, పూత రావాలి, దాంతోపాటుగా వచ్చిన పూత ఇగురుగా పిందెగా మారాలి, పిందె రాలిపోకుండా వచ్చిన పిందె కూడా రెండోసారి కానీ మూడోసారి పడే కానీ కాయంతో కూడా సైజు కూడా రావాలి. సో అది వచ్చేనే మనకి ఇవాళ ఉన్న రేట్లకి మనం దిగుబడిలో తీసుకోగలుగుతాం, వచ్చే పెట్టుబడి అంతా కూడా మనకు రాగలుగుద్ది. సో కాబట్టి దానికి మనం వసుదా అనేది తీసుకురావడం జరిగింది. సో మొన్న వసుదా కొట్టిన తర్వాత మీరు గమనించవచ్చు ఏ విధంగా మనకి పిన్ అనేది దిగిందో మీరు గమనించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే రైతులకు ఉపయోగపడుతుంది, మన దాంట్లో కూడా రిజల్ట్ ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో ఇక ఆ విషయాల్లోకి వెళ్ళిపోతే మనకి మొదటగా చెప్పే టెక్నికల్, సో అంటే 96వ రోజా 100వ రోజా మీకు ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి మీరు. ఎక్స్పోనస్, దాంతోపాటుగా మనకి కీఫనం. సో ఎక్స్పోనస్ మనకి చిన్న బుడ్డు ఉంటే 34 ml మీరు దాన్ని స్ప్రే చేసుకోండి ఎకరానికి. దాంతోపాటుగా కీఫర్ ఒక 250 ml, దాంట్లో 12 ఫెనబెట్ టెక్నికల్ ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం వల్ల నల్లి జాతులన్నీ పోతాయి, దాంతోపాటుగా పురుగున్న కంట్రోల్ అవుతూ ఉంటుంది, సన్న పురుగున్న కంట్రోల్ అవుతూ ఉంటుంది, మనకి దోమ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది లైట్గా. సో ఈ కాంబినేషన్ అనేది ఈ టైంలో చాలా అవసరం. ఎందుకంటే అది కొట్టుకుంటేనే మొదటి దశలోనే మనం నల్లిని అయితే ఎంతో కొంత కంట్రోల్ చేస్తాం, ఈ నల్లి జాతులు కూడా కంట్రోల్ చేస్తాం. మొదట్లోనే ఇగురులు మాడిపోయే ప్రాబ్లం కానీ ఎరుపు తిరిగే ప్రాబ్లం కానీ కంట్రోల్ అవుద్ది. సో దీనికి మీరు ఏం చేస్తారు అని అంటే న్యూట్రియన్స్ ఒకటి కలుపుకోండి. తక్కువ రేట్లో వచ్చేటువంటి న్యూట్రియన్స్ ఏదన్నా మనకి హార్టికా బి అని మనం కొట్టాం, ఇది ఏరిస్ కంపెనీ వాళ్ళది. సో ఏరిస్ కంపెనీలో మీకు ఎటువంటి టెక్నికల్ బోరాన్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, తర్వాత మైక్రో న్యూట్రియన్స్ కావాల్సినటువంటి టెక్నికల్స్ అన్నీ కూడా మీకు ఏరిస్ కంపెనీలో దొరుకుతూ ఉంటాయి. అగ్రిప్రో ఉంది, అగ్రిమన్ మేక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఈ టైంలో స్ప్రే చేసుకుంటూ ఉండండి. సో ఈ కాంబినేషన్ చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. కొంచెం రేట్ ఎక్కువైనా కానీ తప్పదు, ఎందుకంటే ఈ టైంలో ఆ కాంబినేషన్ కొట్టకపోతే మనకి రిజల్ట్ అనేది కనిపించదు. సో దాంతోపాటు కూడా కాపు కూడా సెట్ అవుతూ ఉండాలి కాబట్టి ఈ కాంబినేషన్ చెప్తా ఉన్నాను. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం తక్కువ రేట్లోనే రోగార్తో పాటుగా జంప్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. సో అప్పటికి ఎంత అయితే ఒక 100 రోజులు పైబడి ఒక 102 రోజులు అట్లా అవుతూ ఉంటుంది. సో అంటే ప్రతి 4-5 రోజులకి 5 రోజులకే లోపులోనే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే 5 రోజులు దాటితే మన చేయి దాటిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 5వ రోజు 6వ రోజులో ఖచ్చితంగా కొట్టుకోండి. సో ఈ రోగాలతో పాటు మనకి ఏం పోతాయి అంటే అన్ని దోమ కానీ, నల్లి కానీ, పురుగు కానీ అన్ని రకాలకు కూడా రోగాలతోటి కంప్లీట్గా పోతూ ఉంటాయి. జంపులో మనకి ఫెప్రోనిల్ ఉంటుంది. సో ఫెప్రోనిల్లో 80% ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫెప్రోనిల్ అనేది మనకి నల్లి మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో జంప్ అనే దాన్ని నిజంగా చెప్తా ఉన్నా, మనం పోయినసారి వీడియోలు చూసినప్పుడు చాలామంది రైతులు కూడా చెప్పారు జంప్ని చాలా ఎక్కువగా కూడా వాడుతూ ఉంటారు.
సో జంపుని ఈ టైం నుంచి కూడా మనము చివరి కాపు ఎప్పుడైతే మనం తోట తీసే దశ వరకు కూడా, చివరి కాపు కోసుకునే దశ వరకు కూడా జంపుని వాడుకోవడంలో తప్పేం లేదు. సో రోగారి జంప్ అనేది చాలా మంచి కాంబినేషన్, తక్కువ రేట్లో అయిపోయే కాంబినేషను. సో రోగారి జంపును కూడా నెక్స్ట్ స్ప్రేయింగ్గా చేసుకోండి. సో రోగారి జంప్తో పాటుగా మీరు ఏదన్నా వస్తాకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వస్తాను యాడ్ చేసుకున్నా కానీ మతక వస్తుంది, నల్లి జాతులు పోతాయి, మళ్ళీ మనకి ఇగురు కానీ పూత కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తోట మనకి నలుపు తిరుగుతూ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే గ్రాసియా కానీ దాంతోపాటుగా హనాబీ. సో గ్రాసియా హనాబీ కాంబినేషను ఇప్పుడు ఈ టైంలో మనకి ఖచ్చితంగా మనకి ఈ అల్టిమేట్ టెక్నికల్స్, బ్రొఫేరియా టెక్నికల్స్, లేకపోతే అలాక్టో టెక్నికల్స్ ఇవన్నీ కూడా అవసరం. ఎందుకంటే ఇవి కొట్టకపోతే ఆ క్వాలిటీ అనేది తోట కోల్పోతూ ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పే టెక్నికల్ ఏంటంటే గ్రాసియాతో పాటుగా హనాబీ. సో గ్రాసియాతో హనాబీ కొట్టుకోండి, లేదంటే మనకి రషియన్ బాన్ ఉంది. సో రషియన్ బాన్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. రషియన్ బాన్ కూడా స్ప్రే చేస్తూ ఉంటారు రైతులు. ఎందుకంటే సేమ్ టెక్నికలే ఉంటుంది అందులో కూడా. రషియన్ బాన్లో ఉండేది కూడా గ్రాసియా హనాబీలో ఏ టెక్నికల్ ఉంటుందో, హనాబీలో వచ్చరికి పైరడాబెన్ టెక్నికల్ ఉంటుంది. సో గ్రాసియాలో మనకి ఫ్లెక్సమెటామెట్ టెక్నికల్ ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసుకున్నా కానీ మనకి బ్రహ్మాండంగా పురుగు లైట్ కంట్రోల్ అవుద్ది, తర్వాత నల్లి జాతులు కంట్రోల్ అవుతాయి, ఎర్రనల్లి పచ్చనల్లి కంట్రోల్ అవుద్ది, నెక్స్ట్ నల్లతామర పురుగు కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ అనేది మీరు ఒక 110 రోజులు 112 రోజుల టైంలో దాన్ని స్ప్రే చేసుకోండి. సో ఇది చేసిన తర్వాత కూడా మనకి దాంట్లో కూడా ఖచ్చితంగా మీరు ఏదో ఒక న్యూట్రియంటో, ఏదో ఒక గ్రోత్ ప్రమోటరో ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటూ ఉంటే వచ్చిన ఇగుర్ల మీద పూతలు అనేవి వస్తూ ఉంటాయి, పూతలు అనేవి పిందెలుగా తయారవుతూ ఉంటాయి. సో నార్మల్గా మనం నల్లిని కంట్రోల్ చేస్తూ ఉండాలి, పూతలు వస్తూ ఉండాలి, ఇగురులు వస్తూ ఉండాలి, కాపు దిగుతూ ఉండాలి. అదే కాన్సెప్ట్. ఇక అది లేకుండా మనం పురుగును కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకి ఎంతో కొంత దిగుబడి అనేది వస్తుంది. ఈ సంవత్సరం ఉన్న రేట్లకి దిగుబడి అనేది చాలా ముఖ్యం. మినిమం 25 క్వింటాల పైన 30 క్వింటాల దాకా తీయకపోతే పెట్టుబడులు అనేవి రావడం చాలా కష్టం. సో మినిమం 15,000 ఉన్నా కానీ ₹1 మిగులాలి అని అంటే దిగుబడి మీదనే చాలా దృష్టి అనేది పెట్టాలి. సో అది కొట్టిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మధ్యలో మళ్ళీ తెల్లదోమకు మిస్ అయింది కాబట్టి ట్రాసిడ్, అదామా కంపెనీ వాళ్ళు ట్రాసిడ్ టెక్నికల్. సో దీంట్లో ఏం టెక్నికల్ ఉంటుంది మనకి, డైఫెంథ్రాన్ ఉంటుంది. డైఫెంథ్రాన్ అంటే మనకి పెగాసిస్ టెక్నికల్. దాంతోపాటుగా నెక్స్ట్ టెక్నికల్ ఏంటంటే స్పైనోటరమ్ ఉంటుంది. స్పైనోటరమ్ టెక్నికల్ అంటే ఏంటి, మనకి ఎంగేజ్లో ఉండే టెక్నికల్, లేదంటే డెలిగేట్లో ఉండే టెక్నికల్. సో డెలిగేట్లో కానీ ఎంగేజ్లో ఉండే టెక్నికల్ దాని వల్ల ఏం పోతుంది అంటే పురుగు కంట్రోల్ అవుద్ది, డైఫెంథ్రాన్ తోటి దోమ కంట్రోల్ అవుద్ది. సో దోమ పురుగు రెండు కంట్రోల్ అవుతాయి. మనకి ఈ స్పైనోటరమ్ టెక్నికల్ వల్ల కూడా మనకి పూతలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ టెక్నికల్తో పాటుగా మీరు చేసుకోవాల్సింది మరొకసారి ఎర్రనల్లికి సంబంధించింది మనకి ఓమేట్ కానీ, మిటిగేట్ కానీ, లేదంటే తైచి ఉంది మనకి నిచ్చిన కంపెనీ వాళ్ళు తైచి. సో ఈ కాంబినేషన్ స్ప్రే చేయండి. ఒక 4వది అంటే మనకు అప్పటికి ఒక 120 రోజుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ టెక్నికల్ చేయడం వల్ల దోమను కంట్రోల్ చేస్తాం, పురుగు కంట్రోల్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఎర్రనల్లి కానీ ఇగుర్లు మాడిపోయే ప్రాబ్లం కానీ అప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాం. లైట్గా మన నల్లతామర పురుగు అనేది అంతకుముందు స్ప్రే చేసాం కాబట్టి కొద్దిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక 120 రోజుగా ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. సో ఇది కూడా పెద్ద రేటింగ్ కాదు, మనకి ఒక 1500, 1600 ఆ రేంజ్లో ఈ రెండు కాంబినేషన్ కలిపినా కానీ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో కూడా మళ్ళీ ఒకసారి వసుదా స్ప్రే చేసుకో. వసుదా అనే దాన్ని కంటిన్యూస్గా ప్రతి స్ప్రేలో కూడా కొట్టుకున్నా మీకు ఇబ్బంది లేదు. తోట క్వాలిటీ కోల్పోకుండా ఉంటుంది, నలుపు ఉంటుంది, ఇగురులు వస్తూ ఉంటాయి, పూతలు వస్తూ ఉంటాయి, పిందులు వస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. మీకు 600 ఎకరానికి 600 పెట్టాం, అది కూడా మీకు ఉపయోగపడాలన్న కాన్సెప్ట్లోనే. వసుదాని దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయి, ఆ అమినో యాసిడ్స్ ఉంటాయి, తర్వాత మన తోటకు కావాల్సిన, మొక్కకు కావాల్సిన, కాయకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందులో ఉంటాయి. సో కాబట్టి వసుదాని 2-3 స్ప్రేయింగ్లకు ఒకసారి కూడా మీరు కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం చేయాల్సిన నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి మార్కెట్లో జీవాగర్ కంపెనీ అల్టిమేర్ దొరుకుద్ది. సో అల్టిమేర్ అయినా కొట్టుకోండి, లేదు అని అంటే అలాక్టో సీజ్మెట్ కాంబినేషన్ కొట్టుకోండి, లేదు అని అంటే మనకి బ్రొఫేరియా సింబా కాంబినేషన్ అయినా. బ్రొఫేరియాతో పాటు సింబా కాంబినేషన్ బాగానే ఉంటుంది, అలాక్టోతో పాటు సీజ్మెట్ కాంబినేషన్ బాగానే ఉంటుంది, లేదు అని అంటే అల్టిమేర్తో పాటుగా మిటిగేట్ కాంబినేషన్ బాగానే ఉంటుంది. సో ఈ 3 కాంబినేషన్లు కూడా సేమ్ అంటే బ్రఫ్నాల్ అనే టెక్నికలే ఉంటాయి, దాంతోపాటుగా ప్రాపర్గేట్ టెక్నికలే ఉంటాయి. ఈ కాంబినేషన్ అనేది కూడా మనకి చాలా అవసరం. సో లేదు అది మనకి ఆ ప్రాబ్లం అవసరం లేదు, మాకు దోమ ఉంది, తర్వాత నల్లి ఉంది అనుకుంటే రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్ అయిపోయినా వెళ్ళొచ్చు మీరు. సో రాన్ఫెన్తో మనకి 3 టెక్నికల్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి క్యూబెక్స్ పవర్ వచ్చేసరికి ఫిప్రోనిల్, ఎక్సిథాయోజాక్స్. సో ఫిప్రోనిల్, ఎక్సిథాయోజాక్స్ అంటే కూడా మనకి ఖచ్చితంగా నల్లి జాతులన్నీ కూడా పోతూ ఉంటాయి. సో నేను చెప్పిన ఈ టెక్నికల్స్ అన్నీ కూడా డెఫినెట్గా మీకు దేనికి ఉపయోగపడతాయి అంటే నల్లతామర పురుగుని, నల్లిని, ఎర్ర నల్లిని కానీ, పచ్చ నల్లి, నల్లి జాతులన్నీ పోతూ ఉంటాయి, దోమ కంట్రోల్ అవుతూ ఉంటుంది, తర్వాత ఇగురులు వస్తాయి, పూత అనేది కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ రకమైన టెక్నికల్స్ని ఇప్పుడు వాడుకోండి. సో ఇన్ని రోజులు కూడా నేను పెద్ద పెద్ద టెక్నికల్స్ మీకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఇట్లాంటి టెక్నికల్స్ కొట్టుకోకపోతే
మనకి తోట అనేది ఖరాబ్ అవుద్ది, తోట అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, తోట దాని యొక్క రూపం అనేది మారిపోతూ ఉంటుంది, ఎరుపు మారిపోతూ ఉంటుంది తోట అంతా కూడా. మన కళ్ళ ముందే ఒక వారం రోజుల తోట దశ అంతా కూడా తిరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో ఈ టెక్నికల్స్ చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ చెప్పినటువంటి 130 రోజుల వరకు కూడా నేను చెప్పడం జరిగింది, ఈ టెక్నికల్స్ వాడుకోండి. సో ఇవి కాకుండా కూడా మనకి పోలీస్ కూడా దొరుకుతూ ఉంటుంది, మనకి మార్కెట్లో అబాసిన్గా దొరుకుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మార్కెట్లో మనకి ఓమెట్ లాంటి టెక్నికల్స్ దొరుకుతూ ఉంటాయి, మేడిన్ ఉంది, ఎండ్యూరర్ ఉంది, ఇట్లాంటివి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి కూడా మీకు అవసరాన్ని బట్టి మీరు తీసుకొని స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. జంపు రోగాలను కూడా మధ్యలో వాడుకోండి. తర్వాత మళ్ళీ మనకి రాబోయే రోజుల్లో దాని తర్వాత అన్ని కూడా చిన్న చిన్న టెక్నికల్స్ స్ప్రే చేసుకుంటాం, పెద్ద టెక్నికల్స్ వైపు మనం వెళ్ళాం. ఈ 90 నుంచి 130 రోజుల మధ్యలోనే బ్రహ్మాండంగా మళ్ళీ ఒక కాప్ సెట్ కావాలి. కాబట్టి ఈ రకమైన టెక్నికల్స్ చెప్పడం జరిగింది. సో స్ప్రే చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ అయితే మీకు సొంతం. సో నేను చెప్పిన టెక్నికల్స్ మీకు నచ్చుంటే, బాగున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. నమస్కారం.